జేఎన్ఎఫ్ఏయులోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బ్లాక్ అండ్ వైట్ మూన్ థీమ్తో 24 మంది చిత్రకారులు వేసిన అద్భుతమైన చిత్రాలను ఈ ప్రదర్శనలో పెట్టారు. సందేశాత్మక చిత్రాలతో కొలువుదీరిన ఈ ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. కళాప్రియుల మనసును దోచే అద్భుతమైన చిత్రాలతో జేఎన్ఎఫ్ఏయు నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో బ్లాక్ మూన్ పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 24 మంది ఆర్టిస్టులు వేసినటువంటి అద్భుతమైన చిత్రాలతో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొలువుదీరింది. మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్ తోటి అయితే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినట్టు మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆర్ట్ క్యూరేటర్ జంగయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చాలా అద్భుతమైన ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి మెయిన్ థీమ్ ఏంటి? ఎన్ని ఆర్టిస్టిక్ వర్క్స్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి? అమావాస్యలో 4th అమావాస్యను బ్లాక్ మూన్ అంటాం అన్నమాట. పూర్తిగా అప్పుడు బ్లాక్ అయిపోతుంది. అట్లా ఈ షోకి ఈ నేమ్ క్రియేట్ జరిగింది. ఈ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత గ్యాలరీకి వచ్చి నేను కొలుచుకున్నా అసలు ఎన్ని పెయింటింగ్స్ పడతాయి ఏందని. కొలుచుకున్న తర్వాత ఇది సైజులు డిసైడ్ చేసి అప్పుడు మీ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి క్రియేట్ చేయడం జరిగింది. ఈ వర్క్ ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే ఎవల్యూషన్ అనేది మనం ఇప్పుడు ఏ ల్యాండ్ మీద అయితే బతుకుతున్నామో, ఎర్త్ మీద అయితే బతుకుతున్నామో దానికి ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ప్రతి దానికి మనం దానికి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, ఆక్సిజన్ బతుకుతున్నాం, అట్లా ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది. ఒక మనిషి ఇమాజినస్ థింగ్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటాడు. ఇది మనకి ఏదో చేస్తుందని ఒక థింగ్ మీద. అలా కాకుండా మనం ఎప్పుడే కానీ ప్రాక్టికల్ ఎవిడెన్స్ మీద బతికితే మనిషి జీవితం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అట్లా నేను ఎవల్యూషన్ని ఈ దానిలాగా చూపించడం జరిగింది అనమాట. నా మైండ్ అంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. అందులో ఒక్కొక్కరు ఒక రకంగా చెట్టు గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మతానికి సంబంధించినది ఏం చెప్తారంటే చెట్టు లోపల శివుడు ఉన్నాడు, లింగం ఉంటుంది, దాన్ని మనం దైవంగా చూడాలని ఒకరు అంటారు, ఒకరు చూస్తే చెట్టును నరికేసి పడేస్తారు. ఓవరాల్గా ఏం జరుగుతుందని కొంత క్లారిటీ తెలుసుకున్నది ఏంటంటే హ్యూమన్ అనేటువంటి వాడు అన్ని క్రియేచర్స్ని బాగా ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నాడు. ఓకే, ఏ జంతువు అయినా సరే, ఏ పక్షి అయినా సరే నాకు కంట్రోలింగ్లోకి రావాలనేటువంటి తత్వం ఉంటుంది. అట్లా నా ప్రయారిటీలో నేను ఏం కోరుకుంటానంటే ఈ యాంత్రికమైనటువంటి లైఫ్ నుంచి బయటకు వచ్చేసి నేచర్లోకే వెళ్ళాలి మనం ఎప్పటికైనా సరే అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఎక్స్పీరియన్స్ అయ్యే ఎనర్జీస్, నా లోపల ఎనర్జీస్, బయట ఎనర్జీస్, నేను అంతా ఒక ఎనర్జీ లాగానే చూస్తాను. మొత్తం ప్రపంచం విశ్వాన్ని అంతా ఒక ఎనర్జీస్ లాగానే. అదే మన వేదాల్లో కూడా చెప్పింది అదే కదా, ఒక విశ్వ ఎట్లా ఉంటుంది, ఒక శక్తి రూపంలో ఎనర్జీస్. సో అద్వైత మనకు తెలుసు కదా, అద్వైత అంతా ఒకే ఎనర్జీ. అందులోనే ద్వైత కూడా నేను ఇందులో చూపిస్తున్నాను. ద్వైత అంటే ఇందులో నా లోపల ఉండేది కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ, బయట ఉండేది అన్కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ. ఈ రెండు చూస్తే అది ద్వైత అవుతుంది. కానీ రెండిట్లో ఉండేది శక్తి. మళ్ళీ విశ్వం మొత్తం శక్తి మన లోపలనే ఉంటుంది. అది నేను నా అనుభవపూర్వకంగా నేను యోగా చేస్తాను. సో నా బాడీ అబ్జర్వేషన్, ఎనర్జీ అబ్జర్వేషన్తో అండర్స్టాండింగ్ ప్లస్ అనుభవపూర్వకంగా నేను ఎక్స్పీరియన్స్ అయింది నా వర్క్లో చూపిస్తున్నాను. వింటేజ్ సిరీస్ అని ఒక సిరీస్ ఉంటుంది నా పెయింటింగ్లో. సో దాంట్లో నేనేంటంటే నా పెయింటింగ్ ద్వారా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే 80s, 90s, 70sలో ఉన్నటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనుషుల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి. సో అవి ఇప్పుడు లేవు కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి మానవ సంబంధాలు అవన్నీ వాళ్ళు కలిసి ఉండే విధానాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నా. సో కాబట్టి నేను ఈ నా ఆర్ట్ ఫామ్ని కొలాజ్ అంటే ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా కొలాజ్ రూపంలో మనం కొలాజ్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే అవన్నీ కట్ చేసిన పేపర్స్ కానీ లేదా మెటీరియల్ కట్ చేసి పీసులుగా పెడతారు. బట్ నేనేంటంటున్నానంటే ప్రతి మనిషిలో ప్రతి వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఒక ఇండివిజువల్ ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను కొలాజ్ చేసి నా పెయింటింగ్ ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా సర్కిల్లో ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీ ఆర్ట్ వర్క్ మీనింగ్ ఏంటి? ఈ ఎగ్జిబిషన్లో మీ ఆర్ట్ వర్క్ పెట్టడం ఎలా అనిపిస్తుంది? మానవాళి అంటే ఎర్త్ కొలాప్స్ అయ్యే సన్నివేశాలని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వర్క్ చేశాను. దానికి రిలేటెడ్గా నేను క్రూరత్వానికి సింబాలిక్గా ఆ బ్లేడ్ మీద జింక ఉరకడం కానీ, భూమి కొలాప్స్ అంటే
చిన్న చిన్నగా పాడైపోతుంది. దానికి సంబంధించింది చెట్లు తక్కువగా ఉండడం ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ విధంగా నేను ఫస్ట్ నుంచి మనకి కోతి నుంచి వచ్చాము అన్న దాని ప్రకారంగా ఈ విధంగా ఎలిమెంట్స్ యూజ్ చేసి వర్క్ చేశాను. చూడొచ్చు, అంటే ఆర్టిస్టిక్ వర్క్స్ తోటి వారు సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా అయితే ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ అన్నింటినీ చేశామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. రకరకాల ఆర్టిస్టిక్ వర్క్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్ట్ మనకు ఒక్కొక్క మీనింగ్ అయితే తెలియజేస్తూ ఉంది. చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక్క ఆర్టిస్టిక్ వర్క్స్ని మనం నార్మల్గా చూస్తే అది సాధారణమైన పెయింటింగ్ లాగానే అనిపిస్తుంది. కానీ దాన్ని కొద్దిసేపటి వరకు తీక్షణంగా చూస్తే అందులో ఉన్నటువంటి ఒక నిగూఢ అర్థం అనేది మనకు అర్థమవుతుంది. మరొక ఆర్టిస్ట్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అద్భుతంగా కనిపిస్తుంది మీ ఆర్టిస్టిక్ వర్క్ ఏంటి, దీని మీనింగ్, దీని త్రూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉమెన్ నేచర్ తోటి పోల్చిన మ్యామ్, అంటే ఉమెన్ ప్రకృతిలో నుంచి, అంటే ఉమెన్ లేకపోతే ఏం లేదు, సృష్టి లేదు. అట్లా ఈ ప్రకృతిలాగా నేను ట్రీ అది చూపించాను అన్నట్టు. ఉమెన్ అంటే ప్రకృతి, నేచర్గా అనేది నేను సింబాల్గా చూపించాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన ఆలోచనతోటి వారి ఆర్టిస్టిక్స్ వర్క్స్ ద్వారా ఈ సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ చదివేటువంటి స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. వారి కోసం అంటే ఇలాంటి ఇందులో సీనియర్స్ వేసినటువంటి గొప్ప గొప్ప ఆర్టిస్టిక్ వర్క్స్ కూడా మనకు ఉన్నాయి. వీటి ద్వారా అంటే ఈ ఆర్టిస్టిక్ వర్క్స్తో పాటు డెమో క్లాసులను కూడా నిర్వహిస్తున్నారు. డ్రాయింగ్ పైన డెమో, కలర్ ఆర్ట్ పైన డెమో, ఇలా రకరకాల డెమో క్లాసులను కూడా నిర్వహిస్తున్నట్టు మనకు నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాము మనము నిగూఢమైన ఆర్టిస్టిక్ వర్క్స్. ఒక ఆర్ట్ను చూస్తే అందులో ఒక గుప్తార్థం అయితే మనకు కనిపిస్తుంది. ఇది చూడొచ్చు, సాధారణంగా చూస్తే మనకు ఒక చెట్టులాగా కనిపిస్తుంది, కానీ ఇందులో జీవకోటి మొత్తం దాగి ఉంది. అంత అద్భుతమైన ఆర్ట్లు ఇక్కడ మనకి దాదాపు 24 ఆర్ట్స్ వరకు కూడా మనకు ప్రజెంట్ చేశారు. మొత్తంగా ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు స్టూడెంట్స్ కూడా, ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇలాంటి ఆర్టిస్టిక్స్ వర్క్స్ని చూడడం వల్ల వీటి నుంచి వారు కొన్ని పాఠాలను నేర్చుకుంటారు. రాబోయే కాలంలో తాము కూడా ఆర్టిస్ట్గా ఎదగాలనుకునే వారికి ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులు చేసినటువంటి ఆర్టిస్టిక్ వర్క్స్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాము ఇక్కడ రకరకాల అంటే ఆక్రిలిక్ పెయింటింగ్స్, పెన్సిల్ ఆర్ట్స్, డ్రాయింగ్స్, రకరకాల పెయింటింగ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ ఆర్టిస్టిక్ ఎగ్జిబిషన్ని చూడడానికి భారీ ఎత్తున స్టూడెంట్స్, సందర్శకులు వస్తూ ఉన్నారు. వారిని ఎంతగానో ఈ బ్లాక్ మూన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.